హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గాయ్స్, ఇవాళ అయితే టాటా ఏసీ దగ్గర తీసుకొని 5 months 20 days అవుతుంది. అట్లా రీడింగ్ కూడా 9435 తిరిగింది. ఇప్పుడు నిజాం అవుతున్నాం కాబట్టి 9500 తిరుగుతుంది. రీసెంట్గా మెసేజ్ వచ్చింది నాకు, March 10 వరకు సర్వీసింగ్ చేయించుకోవాలని చెప్పి. సో మనకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవాళ ఫ్రీ ఉంది అని చెప్పి కంపెనీకి కాల్ చేసిన షోరూమ్కి. వాళ్ళైతే రమ్మన్నారని చెప్పి ఇక వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. ఈరోజు అయితే మన రాడా ఫస్ట్ సర్వీసింగ్ అయితే అవుతుంది. అట్లనే రాంగోదర వెనుక డీజే బండి తీసుకొని వస్తుండో. డీజే బండి కూడా ఉరుకుతలేదు, అంటే 5 months అవుతుంది ఇక, ఎందుకంటే సీజన్ ఉందని చెప్పి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది కాకుండా అని చెప్పి దానికి కూడా క్లచ్ పెట్టి వేపిస్తున్నాం. వెనుక దాంట్లో వస్తుండో, నేనైతే ముంగడ కొత్త మళ్ళీ పోతున్నా చూడండి. జంట గేరలు ఇచ్చేసి మేము నిజామాబాద్ వెళ్ళిపోవాలి. ఇక సర్వీసింగ్ చేయించి వచ్చే రోజు మనకైతే ఆ బండి క్లచ్ పెట్టి వేస్తాను అన్న. ఇక 2 పనులు ఒక రోజు అవుతున్నాయి. చలో ఇవాళ వర్క్ ఏంది అనేది కథకరగా చూసేయండి, ఓకేనా? చలో గాయ్స్, చూసిన ఇక టిఫిన్ చేసి జనతా గ్యారేజ్లో వెహికల్ ఇచ్చేసి వెళ్ళిపోయాం నిజామాబాద్, ఓకేనా? అంబులెన్స్ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంది కావచ్చు, సైడ్ ఇవ్వాలి ఎందుకంటే ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటారు కదా. చలో నిజామాబాద్ వెళ్ళిపోయాం. చెప్పేసిన నాకైతే క్లచ్ పెట్లు అట్లా ఆయిల్ చేంజ్ చేయమని చెప్పిన, మళ్ళీ ఎప్పుడు వేపిస్తామో తెలియదు. చలో గ్యారేజ్ అయితే పెట్టి వెళ్ళిపోతున్నా. చలో ఇక మనమైతే వచ్చేసరికి 3-4 అవుతుంది అని చెప్పిన నాకు. వచ్చేసరికి వేసి పెడతాడు, మళ్ళీ 2 తీసుకొని వచ్చాటే. చలో గాయస్, ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇక్కడ నుంచి చూడండి, హార్బర్ నుంచి. గాయస్ 3-4 days అవుతుంది, మళ్ళీ కోల్డ్ అయింది. ఏదన్నా తెలుసు కదా, వేడి పని చేసినప్పుడు బాడీ వేడికి మనకు కూల్ వాటర్ అయినందుకు మళ్ళీ ఎట్లా అయింది స్టార్ట్ కోల్డ్. అందుకే ఆల్మోస్ట్ మనం వాయిస్ అనేది ముక్కుతోటి మాట్లాడడం అనిపిస్తుంది, మీకు ఏర్పడుతుంది కావచ్చు. చలో గాయస్, 6 మైల్ దాటేసినాం. ఇక సీదా షోరూమ్కి అయితే వెళ్ళిపోయాం, ఓకేనా? చలో గాయస్, షోరూమ్ వచ్చేసింది, టాటా షోరూమ్, టాటా మోటార్స్. చలో ఇక మన ఎంత టైం పడుతుందో లోపల అని తెలుసుకుందాం, ఓకేనా? చలో లోపల కొనరు, కొత్త బండ్లు వచ్చినాయి రా డాడీ. ఇంకా గైస్ వెహికల్ అయితే పెట్టేసిన. 3 hours టైం పడుతుంది అన్నాడు. 3 hours పడుతుందో 5 hours పడుతుందో, సాయంత్రం దాకా అవుతుందో తెలియదు. చలో ఇక మనమైతే బయట వర్క్ చేసుకుందాం. ఇక సర్ఫింగ్ అయ్యేలోపు చెప్పిన గేర్ కొంచెం టైట్ పడుతుంది, ఫస్ట్ గేర్ అని చెప్పి, అంతే. చిన్న మైనర్ రిపేర్ అయితే ఏం లేవు. చలో గైస్, బయట డిస్ప్లే చూడండి ఎన్నైనా పెట్టారు, చాలా ఉన్నాయి. చలో గైస్, ఇక అరే డాడీ శుభ్రం వెళ్దామా? ఓ గైస్, మనకైతే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు బట్టే ఖాళీ ఉంటుంది. ఇక ఇప్పుడు బోర్ వస్తా అని చెప్పి ఏమన్నా శుభ్రం అయితే వెళ్ళేందుకు అటు నిజామాబాద్ లోపలికైతే వెళ్తున్నాం. చలో గైస్, గాయస్ రాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం. గారికి వెన్మల్కి కాల్ చేసినాము, వాడు కూడా ఇప్పుడు వచ్చేసిందట. సీదా వెన్మల్కి, ఓకేనా? చలో ఇప్పుడు దిగిన మాట వెనుమాలకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు PVR అన్నున్నాయి ఇక్కడ. చలో లోపలికి వెళ్ళి మనం వెళ్దాం. ఆడికి కడ అవుతుంది మొత్తం. గాయస్ మావాడైతే ఉన్నాడు. చలో అత్తరం డాడాగు. గాయస్ గేమ్ జోన్లోకి అయితే వచ్చేసినాం. మనోడైతే గేమ్ జోన్లో వర్క్ చేస్తాడట సుబ్బుగాడు. నీకు ఫ్రీ కార్డారా మొత్తం? ఏదన్నా ఏదన్నా ఏం అడగొచ్చా? నీది మంచిగా ఉన్నది.
వేరే ఉందా ఈ గేమ్ ఎంత ఉంటుంది రోజు అంత డాడీ నేను ఆడు ఒకసారి వేడ ఇంకా చాలా గేలు మిషన్ చాలా చేయలేడు ఇంకా చాలా చేయలేడు అంటే నత్తే సాగుతాడుగా చలో గాయస్ శుభ్రంగా కలిసినాము ఇక అడుగు వర్క్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళాను మనమైతే ఇక షోరూమ్ కాడికి అయితే పోతున్నాం డాడీ వెళ్దామా ఓ గాయస్ ఇక ఆల్మోస్ట్ గంట అవుతుంది ఇక్కడ వచ్చి ఇక ఇలా మండే కాబట్టి మన పన్నీర్ బిర్యానీ తిని వెళ్ళిపోం ఓకేనా చలో గాయస్ ఆడైతే వెజ్ తింటా అన్నాడు ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ అట్లా ఒకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్తున్నా అన్న ఒకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా చలో కాలుతుంది రా బాబు డేంజర్ కాలుతుంది గాయస్ నేనైతే పన్నీర్ తింటున్నా బిర్యానీ అడైతే మనైతే వెజ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ నాకు బిర్యానీ పోతుంది మండే కదా పన్నీర్ వెజ్ ఫ్రైడ్ తింటున్నా మనైతే ఓన్లీ వెజిటేబుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాను టేస్ట్ ఓకేనా చలో గాయస్ ఇక తిని షోరూమ్కి అయితే వెళ్ళిపోం ఓకేనా చలో గాయస్ తిన్నాం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అరోమనే అట్లుంటుంది టేస్ట్ కూడా చలో ఇక వెహికల్ దగ్గరికి వెళ్ళిపోం ఇంకోటి ఏంటంటే గైస్ మన దామనపేట థియేటర్ కాల్ చేసిండు పిల్లర్ నెట్ వేసుకుపోమని చెప్పి కిరాయి 7 జిటర్ ఏంటైతే వచ్చింది చూద్దాం అత్తేసుకుపోమని ఒక డైరెక్ట్ పోము అక్కడికేనాక ఓకేనా చలో గైస్ షోరూంలోకి వచ్చేసరికి అయితే మన అయితే వర్క్ నడుస్తుంది అక్కడ చూద్దాం దగ్గరికి పోయి డాడీ ఆయిల్ చేంజ్ అయిపోయిందన్నా ఆయిల్ చేంజ్ గేర్ బాక్స్ చేసిరన్నా ఎయిర్ కొట్టినా గాయ సర్వీసింగ్ మోటార్ ఖరాబ్ అయిందట సో ఈ మోటార్ తోటి చేస్తుర్రు చలో ఇక అక్కడ క్లీన్ చేయించుకొని వెహికల్ వెళ్ళిపోం ఓకేనా సర్వీసింగ్ ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ సక్సెస్ఫుల్లీ వాటర్ సర్వీస్ కూడా చేయించిన మోటార్ ఖరాబ్ అంటే అన్న ఇక నెక్స్ట్ టైం మంచిగా చేస్తున్నాడు అందుకే మోటార్ తోడు చేయించిన చలో ఇక వెళ్ళిపోం డెఫైల్ తీసుకొని వెళ్ళిపోం డాడీ డెఫైల్ తీసుకున్నా 10 లీటర్ డెఫైలు ఇక సర్వీసింగ్ ఒకసారి తీసుకోవచ్చు మొన్న రీసెంట్గా 10 లీటర్ తీసుకున్నా కదా కరెక్ట్ 10,000 కిలోమీటర్ తిరిగింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో బాక్స్ తీసుకున్నా ఇది కూడా 10,000 కిలోమీటర్ తిరుగుతుంది చలో డాడీ బాడైంది రైట్లో ఉన్నది ఏమైంది బాడీ కదా चलो गाइस 6 లీటర్స్ డెఫైల్ చూడండి చలో సీదా జాతే బయటకు వెహికల్ పెట్టి మంచిగా కెమికల్ కూడా రాకుతుండు మంచిగా మైల్ అంటకుండా చూడండి చలో బిల్ అయితే కట్టేసిన గాయస్ ఇక వెళ్ళిపోదాం ఓకేనా చలో గాయస్ మంచిగా అన్నాడైతే మంచిగా లోపల కూడా చూడండి ఎంత క్లీన్ చేసిండో వర్త్ మోటార్ సర్వీసింగ్ కూడా మంచిగా చేసిండు కదా వర్త్ పోపే గాయస్ చలో ఇక దామపేట షెడ్కి ఫోన్ చేసి మరి కిరాయి ఉందో లేదో ఫోన్ చేసి అటు వెళ్ళిపోదాము లేకుండా ఇంటికి వెళ్ళిపోయాము ఓకేనా చలో గాయస్ కుందానికి అయితే వచ్చేసిన నమస్తే బాయ్ ఇక కిరాయి అయితే వచ్చేసింది సామాన్ వేసుకొని వెళ్ళిపోయాము ఓకేనా చలో గాయస్ లోడ్ అయితే ఎక్కిస్తుర్రు సేడి కిరాయికి వచ్చినాం కదా పాతాన్ని కొత్త ఎత్తురు గాయస్ చూడండి చలో గాయస్ ఇక లోడ్ ఎక్కించుకొని వెళ్ళిపోము కదా చలో యూట్యూబ్ సావురా ఇప్పుడు యూత్కే అది బమాలా అంతే అంటవా ఒక్క ఎవడైతుందో ఇన్ని వచ్చినాం ఇక్కడికి టైం వచ్చి 7:30 అవుతుంది
ఆయిల్ చేంజ్ క్లాస్ ప్లేట్లు అన్నీ వేసారట. చలో వెహికల్ తీసుకొని లోడ్ బండి కూడా ఇంటికి వెళ్ళిపోము. ఓకేనా, చలో గాయస్, ఇక డీజే రేపెక్కించుకోవాలి. ఇక ఎస్ అట్లా ఇంటికైతే వచ్చేసినాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక షాప్ దగ్గరికి వెళ్ళలేను, ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇవాళ జర్నీ బాగైంది కదా. చలో ఇక ఇంతటితో బ్లాగ్ ఏం చేస్తున్నా గైస్. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.